విద్యార్హతను బట్టి పర్మనెంట్ చేయాలంటూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు రోడ్డెక్కారు. హైదరాబాద్ సైఫాబాద్లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ముందు విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఐకాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్తో పాటు 2026 వేతన సవరణను అమలు చేయాలని కోరారు. విద్యుత్ ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా చేయడంతో సెక్రటేరియట్ నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మా జీతాలు పెంచమని అడగడం లేదు. విద్యార్హతను బట్టి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్టిజన్స్ కావచ్చు, అన్మ్యాన్డ్ కావచ్చు, పీస్ రేట్ కావచ్చు, ఈ కార్మికులందరినీ కూడా విద్యార్హతలను బట్టి పర్మనెంట్ చేయాలని ఈ తెలంగాణ ఏర్పడ్డప్పుడే మేము డిమాండ్ చేసినాం. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒకే సంస్థ, ఒకే సర్వీస్ రూల్స్ ను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని దాదాపు 30,000 మంది పనిచేస్తారు. బ్రిటిష్ కాలం నాటి సర్వీస్ రూల్స్ ఇందులో చేర్చడము, 1947 సర్వీస్ రూల్స్ చేర్చడము, మరి అవి అగమ్య గోచరంగా ఈ ఆర్టిజన్లకు అవి మరణఘోషగా మారినాయి. అందుకే మేమేమంటున్నామంటే ఈ జేఏసీ పక్షాన ఖచ్చితంగా ఈ 20,000 మందికి స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి మరి ఏవైతే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. వీటిని అమలు చేయని పక్షాన మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో సమ్మెకైనా సిద్ధమని మేము హెచ్చరిస్తా ఉన్నాం.